హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 88. ఈరోజు వీడియోలో ఈక్వలైజర్ గురించి చూద్దాం. ఈక్వలైజర్ అంటే ఇప్పుడు మన ఆడియో ఉంది కదా, సో ఆ ఆడియోకి బెటర్ సౌండింగ్ అనేది సెట్ చేయటం కోసం ఈక్వలైజర్ని యూజ్ చేస్తామన్నమాట. సో దానికోసం ఫేర్లైట్ పేజ్కి వెళ్తున్నా అండ్ ఇక్కడ రైట్ సైడ్ మనకి మిక్సర్ ఉంటుంది. సో అందులో మనకి ఎన్ని ట్రాక్స్ ఉంటే అన్ని ట్రాక్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్న ఆడియో క్లిప్ ఆడియో 1లో ఉంది, రైట్? సో ఆడియో 1. సో దీనికి రిలేటెడ్ ఈక్యూ మీన్స్ ఈక్వలైజర్. సో దాన్ని డబుల్ క్లిక్ ఇస్తున్నా. సో ఈక్వలైజర్ విండో అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకు కావాల్సిన ఆడియో సెట్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు. బ్యాండ్ 1 బ్యాండ్ 6ని కూడా సెలెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి పాయింట్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 అని. ఈ పాయింట్స్ని అడ్జస్ట్ చేస్తూ మనం వాయిస్ని ఐసోలేట్ చేయొచ్చు. మీన్స్ ఇప్పుడు చూడండి, హై పాస్ కావాలంటే హై పాస్, లేదా లో పాస్, హైస్, లోస్ ఇలా సెట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టుగా. ఓకే, దెన్ క్లోజ్. అయితే ఇప్పుడు మనం ఫేర్లైట్ పేజ్లో ఈక్వలైజర్ సెట్టింగ్స్ చేసాం కదా, సో అలా కాకుండా ఎడిట్ పేజ్లో కూడా ఇన్స్పెక్టర్ని క్లిక్ చేసి మన ఆడియో క్లిప్ని సెలెక్ట్ చేస్తే ఈక్వలైజర్ అనే ఆప్షన్ కనపడుతుంది, రైట్? సో దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కూడా మన సౌండ్ను బెటర్గా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. సో ఇలా ఈక్వలైజర్ని యూజ్ చేసి మన ఆడియో క్లిప్కి బెటర్ సౌండ్ను సెట్ చేయొచ్చు.